పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాత్మారంభు నా తనువున రాలుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నింద చేరి వసింపుము. దయానిధివైన మా తండ్రి, మా రక్షక నీకే వందనం చెల్లించుకున్నాం ప్రభా. దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్గా ఇది బయలుపడిన మిషన్ అయి ఉన్నది. అనాదిలోనే ఆదిలోనే దేవుని అంతరంగములో ఉన్నటువంటి ఈ మిషన్ని దైవజనునికి బయలుపరిచి, ఆ బయలుపరిచిన కార్యాన్ని సన్నిధి ద్వారా ప్రభా మీ అందరు అందుకొండని సన్నిధిని స్థాపించిన సద్గురుని యొక్క జన్మస్థానములో జరిగిస్తున్నటువంటి ఈ వైభవమైన మహోత్సవాలు మహాసభలను బట్టి నీకు స్తోత్రములు. మేమందరమునైనా నూతన పరచబడిన వారంగా మా దైవజనుడు ఏ రీతిగా అందుకున్నారో ఆ రీతిగా తండ్రి అదే వరుసలోకి వచ్చి పరలోక సంగతులను అందుకోగలిగిన కృప దయచేయండి. బైబిల్ మిషన్ వారందరూ కూడా కన్ను కలిగిన వారంగా, దేవుని స్వరం వినగలిగిన వారంగా, బైబిల్ గ్రంథములో ఉన్న కార్యాలు నేటి కాల లోకానికి చూపించగలిగిన వారంగా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఏ రీతిగా క్రైస్తవ సంఘము ఘనకార్యములు చేయు కాలం వచ్చెను అని వ్రాసారో ఆ కీర్తనలో ఉన్న విషయాలన్నీ కూడా నేటి కాలానికి చూపించినట్లుగా నీ కార్యాలను జరిగింపచేయుచున్న తండ్రి నీకు స్తోత్రములు. బైబిల్ మిషన్ అంతటిని కూడా రూపాంతరపరుస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. దేవా, ఈ ఉదయకాలమందు రెండో దినము నీ వాక్యములో నుండి కొన్ని మాటలు వినగోరుచుండగా ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మకార్యం జరిగింపచేసి మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయము దేవుని సన్నిధి వైపు త్రిప్పడినట్లుగా ప్రతి ఒక్కరినైనా నీ పాదముల చెంత కూర్చొని దేవుని చూస్తూ చూస్తూ తరచి తరచి సిలువను ధరించుకుంటూ అలాగ నేను ప్రకటించగల కృప దయచేయండి. నీ ఆత్మ ద్వారా మా అందరినీ దర్శించి మాతో మాట్లాడండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన తండ్రి, నీవే నీ కార్యము ద్వారా మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. సరే, కూర్చుందాం. అందరం కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. 19, 20 వచనాలను చదువుకుందాము. యోహాను సువార్త 19, 19, 20 అక్కడేమని రాయబడిందంటే, మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అనండి మా మాట. యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు సిలువేయబడిన స్థలము పట్టణమునకు అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. చాలు. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి బైబిల్ మిషను దైవజన్ యొక్క జన్మస్థానములో జరుగుతున్న ఈ బైబిల్ మిషన్ మహాసభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాము.
ఇది దేవుని సంకల్పము. మనందరి యొక్క వృద్ధి, ఆత్మీయంగా శారీరకంగా వృద్ధి కోరి దేవుడి సభలను జరిగిస్తున్నారు. మనందరం కూడా దేవుని విషయాలు నేర్చుకోవాలి గనక అలాగున నేర్పించడానికి దేవుడి సభలను జరిగిస్తున్నారు. మనందరం కూడా భయంకరమైనటువంటి కరోనా తుఫాను తర్వాత క్షేమంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని ఆ క్షేమం కోరి దేవుడు ఏర్పాటు చేసిన సభలు ఉన్నాయి. అలాగే మనందరం కూడా ఎలాగైతే ప్రయాసపడి ఈ సభల్లోకి ఏకీవించారో, ప్రయాసపడి దేవుని కొరకు నిలబడ్డారో, ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకివ్వడానికి దేవుడి సభలను ఏర్పాటు చేస్తున్నారు. గనక మనందరి యొక్క క్షేమము, వృద్ధి, నేర్పు, ఫలితము కోరి దేవుడి సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఉదయకాల సభలో మనందరం కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానము చేసుకుందాము. యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానించే దినాల్లో మనందరం కూడా ఉన్నాం. ప్రభు యొక్క సిలువను ఒకసారి మనందరం చూద్దాం. యేసు ప్రభు యొక్క సిలువను నిదానించి మనం చూచినట్లయితే, ఆ సిలువ వైపు మనం చూచినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి కొన్ని అంశాలు. ఆయన దేవాది దేవుడు, ఆయన ధీరుండు, అన్ని లోకములో ఆయనకి మించిన శక్తిమంతుడు ఎవరూ లేరు. అలాంటి ధీరుడైన తండ్రి మనందరి కొరకు దీనుడై సిలువలో కనబడుతున్నారు. ఎందుకలా దీనుడై ఈ సిలువలోకి వచ్చారండి అని గమనించినట్లయితే, దారుణ్యమైనటువంటి ఈ లోకములో ఉన్న ఈ పాపభారాన్ని ఎవ్వరూ తీసేయలేరు గనక, ఎవరూ ఎత్తుకోలేరు గనక, మనందరి పక్షంగా మనలను తన దగ్గరికి చేర్చుకోవడానికి అడ్డుగా ఈ పాపం ఉన్నది గనక, ఈ పాపమును అడ్డు తొలగించి తన దరికి చేర్చుకోవడానికి ఆయన ఈ సిలువలోకి వచ్చారు. సిలువను చూడగా మనకు కనబడుతున్నటువంటి విషయం ఏదనగా, అమ్మా ఆయన యొక్క చూడండి, బహిరంగానికి ఆయన శరీరం అంతా గాయాలతో ఉండగా ఎండ చేత గాయాలన్నీ కూడా మండిపోతున్నాయి. బహిరంగానికి ఆయన మండుతూ శ్రమ అనుభవిస్తుండగా అంతరంగములో ఉన్న ఆ గుండెంత కూడా నీరైపోయింది. ఆయన ఒళ్ళంతా రక్తము. ఆయన యొక్క కార్యాలన్నీ కూడా చూడండి, ఆయన శరీరం అంతా కూడా అలాగ రక్తంగా మారిపోయింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, మొత్తం కూడా శరీరములో ఉన్న రక్తమంతా కూడా కారిపోయింది కనుక నీళ్లే కారుతున్నాయి. ఎందుకండి ఇంత కష్టమంతా? ఎందుకు ఆయన ఈ యొక్క భయంకరమైన శ్రమని, ఎందుకు సిలువలో ఈ కార్యాన్ని అనుభవిస్తున్నారు అని మనం తలంచినట్లయితే, సాతాననే వంచకుడు వంచన వలవేసి ప్రపంచములో ఉన్న మనుషులందరినీ కూడా వలవేసి పట్టుకొని వాడు నరకములోకి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. గనక వాడి వల నుండి, ఈ పాప సంకటము నుండి మనందరిని కూడా తెంచి విడిపించి నిత్య జీవములోనికి, పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి యేసయ్య ఆయన ఈ లోకములో ఈ శ్రమంతా కూడా అనుభవించారు. గనక సిలువలో ఉన్న ప్రభువుని ఒకసారి మనందరం కూడా చూద్దాము. సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసయ్యను చూద్దాము. ఈ రోజున సిలువలో రాయబడిన వ్రాతను గురించి నేను మాట్లాడుతున్నాను. యేసు ప్రభు యొక్క సిలువను గనక మీరు జాగ్రత్తగా చూచినట్లయితే, యేసు ప్రభు యొక్క సిలువ ఆయన తల మీద ఒక వ్రాత రాయబడి ఉంటుంది. మీరు బొమ్మలు చూసినట్లయితే INRI అని రాసి ఉంటుంది. INRI అని రాసి ఉంటుంది. లాటిన్ భాషలో జే అనే అక్షరము, అలాగే యు అనే అక్షరం, రెండు అక్షరాలు ఉండవు. జే బదులు ఐ వాడతారు, యు బదులు వి వాడతారు. ఆ INRI అంటే ఏంటంటే ఈజస్ నజరానక్స్ రెక్స్ ఇడియోరం అని రాయబడి ఉంది. జీసస్ నజరానక్స్ రెక్స్ ఇడియోరం అని అక్కడ రాయబడి ఉంది. INRI అంటే ఏంటండి? ఆ వ్రాత ఎందుకు రాశారు అక్కడ? ఆ వ్రాత యొక్క అర్థం ఏంటి? ఆ వ్రాత ఏం చెప్తుంది? సిలువలో రాయబడిన ఆ వ్రాత మనకు బోధించే అంశం ఏంటి? ఈరోజు నా యొక్క ప్రసంగ అంశమైనది. దేవుడు తన కార్యాన్ని, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ రాజమండ్రి పట్టణంలో దైవజనుడు దేవదాసయ్య గారిని అలాగ నిలబెట్టుకొని ఆకాశములో ఈ రాజమండ్రిలో బైబిల్ మిషన్ అని తెలుగు అక్షరాలు బంగారు అక్షరములతో వ్రాసి దేవుడు చూపించారు. దేవుని యొక్క వ్రాత ఈ ఆకాశములో ఇక్కడ రాయబడింది. రాజమండ్రిలో పేపర్ బోర్డు ఉంది. ఇక్కడ పేపర్ తయారవుతూ ఉంటుంది.
ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పేపరు అన్ని దేశాలకి, ప్రపంచ దేశాలకి వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడు ఆయన వ్రాత రాయాలని తలంచినప్పుడు దేవుడు గాలి కాగితం మీద రాశారు. అదేంటిదండి, మామూలు పేపర్ మీద రాయొచ్చు కదా అని మీరు అనుకుంటారు. పేపర్ మీద రాసే వ్రాత కొంతకాలం ఉండొచ్చేమో కానీ గాలి మీద దేవుడిని రాసిన వ్రాత ఎంతో కాలం ఉంటుంది, గాలి ఉన్నంత వరకు ఉంటుంది. గాలి మీద ఎందుకు రాశారండి ఈ వ్రాత అంటే, గాలి వీచే ప్రతి స్థలానికి వెళ్ళే మిషనే. చెప్పండి, ఏ మిషను? ఇది ఒక మర్మము. గాలి లేని ప్రాంతం ఎక్కడైనా ఉందమ్మా? ఏ ఊరు వెళ్ళినా, ఏ సముద్రం దగ్గరికి వెళ్ళినా, ఏ అడవిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనుషులున్నా లేకపోయినా గాలి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గనుక గాలి వెళ్ళే ప్రతి స్థలానికి వెళ్ళే ఏకైక మిషను, అందరూ చెప్పండి, ఏ మిషను? బైబిల్ మిషన్ అయినది. గనుక దేవుడి మిషన్ను ప్రతి ప్రాంతాన్ని తీసుకెళ్ళాలి, అలాగున రాశారు. తండ్రి అయిన దేవుడు నిర్గమాకాండములో ఆ యొక్క మోషే కాలములో సీనాయి పర్వతం మీద ఆయన 10 ఆజ్ఞలను తన చేయి వ్రాతతో వ్రాశారు. కుమారుడైన దేవుడు ఆయన తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఒక పాపాత్మురైన స్త్రీని రక్షించడానికి ఆయన నేల మీద వ్రాత రాశారు. పరిశుద్ధాత్మ తండ్రి గాలిలో రాసిన వ్రాతే. చెప్పండి, ఏ వ్రాత అది? బైబిల్ మిషన్ అయి ఉన్నది. గనుక బైబిల్ మిషను ఇది గాలిలో రాయబడిన మిషన్ అయి ఉన్నది. అందుకనే ఏంటండి ఇన్ని గొడవలు ఏంటండి, చిక్కులు ఏంటండి, ఈ కోర్టు సమస్యలు ఏంటండి, ఈ విభేదాలు ఏంటండి ఇలా ఉంది అని చాలామంది అనుకుంటారు. నిజమే, ఇది దేవుడు బయలుపరిచిన మిషన్ గనక, గాల్లో రాయబడిన మిషన్ గనక ఎవడికి ఇష్టం లేదు? అదే వాడెవడాడు? గాలోడు. గనుక ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఎక్కువ ఉన్నా, విభేదాలు ఎన్ని ఎక్కువన్నా, కలహాలు ఎక్కువన్నా, సమస్యలు ఎక్కువన్నా, ఆశీర్వాదం కూడా ఎవరికి ఎక్కువ? బైబిల్ మిషన్ వారికి ఎక్కువైంది. గనుక దేవుడు ఆయన సంఘం ఒక దీపస్తంభమై ఉన్నది. దీపస్తంభముల మధ్య సంచరించువాడైన మహోన్నతుడైన దేవుడే బైబిల్ మిషన్ సంఘాల మధ్య ఆయన సంచరిస్తున్నారు. గాల్లో దీపం పెడితే ఏమవుతుంది? ఏ దీపమైనా గాల్లో పెడితే అమ్మా ఆరిపోద్ది. బైబిల్ మిషన్ కూడా దీపమే కదండి. మరి బైబిల్ మిషన్ అనే దీపం కూడా గాల్లో పెట్టినట్లయితే ఏ దీపమైనా ఆరిపోద్ది, ఇది కూడా ఆరిపోద్ది కదా అని మీరు అనుకోనొచ్చు. కానీ బైబిల్ మిషన్ అనే దీపం ఎన్నడూ ఆరిపోదు, రాకడ వచ్చి అంతవరకు ఉంటుంది. ఎందుకు? ఏంటండి, ఎందుకు ఆరిపోదండి? గాల్లో పెట్టిన దీపం ఎందుకు ఆరిపోదంటే, బైబిల్ మిషన్ పుట్టిందే గాల్లో. ఎక్కడ పుట్టింది? గాల్లోనే పుట్టింది కనుక ఇది ఆర్పడానికి ఏ గాలి సరిపోదు. గనుక ఈ రోజున దేవుడు ఈ రాజమండ్రి పట్టణంలో వ్రాసినటువంటి వ్రాత, ప్రభు యొక్క సిలువలో కనబడుతున్నటువంటి ఆ వ్రాతను గురించి నేను మీతో మాట్లాడనయ్యున్నాను. గనుక యూదుల రాజైన నజరేయుడైన యేసు అని అలాగున ఆ వ్రాత సిలువ మీద వ్రాయబడినదై ఉన్నది. ఈ రోజున ఆ వ్రాత దగ్గరికి మనం వెళ్ళి ఆ వ్రాత మనకేం తెలియజేస్తుందో మనం చూద్దాము. అసలు ఎందుకు రాశారండి ఆ వ్రాత, బోర్డు ఎందుకు రాశారు సిలువ మీద అని మీరు అనుకున్నట్లయితే, యేసు ప్రభువుని కాలములో రోమా సామ్రాజ్యం అనేది ప్రపంచాన్ని ఏలేటువంటి సామ్రాజ్యమైనది. ఆ రోమీలైన వారి యొక్క చట్ట ప్రకారము వారు ఏం చేస్తారంటే, ఒక నేరస్తుని శిక్షించేటప్పుడు సిలువ శిక్ష వారు వేసేవారు. ఒక నేరస్తుని ఎవరినైనా సరే సిలువ శిక్ష వేసినప్పుడు అతడు ఆ సిలువను మోసుకొని వెళ్ళాలి ఆ స్థానానికి, ఎక్కడైతే సిలువ వేస్తారో అక్కడికి. అలాగని మోసుకొని వెళ్ళాలంటే ఆ సిలువకు ముందుగా ఒక బోర్డు రాసి ఒక సైనికుడు పట్టుకునేవాడు. దాని మీద అతని పేరు, అతడు చేసిన నేరం ఈ రెండూ రాయబడి అలాగని తీసుకెళ్తారు. ఆ స్థలానికి తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడైతే సిలువేయాలో అతని చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టి సిలువేసిన తర్వాత ఆఖరిలో ఆ సిలువను పైకి లేపి గోతులో నించోబెట్టే ముందు అతని చేత్తో మోసుకొచ్చిన సైనికుడు చేత్తో మోసుకొచ్చిన ఆ పేరు అలాగే అతని నేరాన్ని ఆ సిలువకు తల మీద అంటగొట్టేవారు. ఇది రోమియోల యొక్క ఆచారమైనది. యేసు ప్రభుని కూడా అలాగే సిలువ శిక్ష వేసినప్పుడు వారి చట్టము ప్రకారము ఇదే కార్యాన్ని జరిగించారు.
యేసు ప్రభు యొక్క పేరు, అలాగే ఆయన చేసిన నేరాన్ని రాసి అలాగన పిలాతు ఆ శిలువ పైన ప్రభు తలపైన అంటగొట్టడం జరిగింది. ఏమని రాశారంటే యేసు ప్రభు యొక్క పేరు ఏంటంటే నజరేయుడైన యేసు అనండమ్మా. ఇప్పుడు సాధారణంగా మీరు నిన్న రవయ్య గారు చెప్తున్నట్లుగా మురమండ సంగీతరావయ్య గారు, బెజవాడ భూషణమయ్య గారు, ఎలాగైతే ఈమని సుధాకరయ్య గారు పేరు పెట్టి ఎలాగైతే వాళ్ళ ఊరి పేరుతోటి గుర్తింపు వచ్చిందో, అలాగే యేసు ప్రభు నజరేయుడి నుండి వచ్చాడు గనక నజరేయుడైనటువంటి యేసు అని ఆయన పేరు రాశారు. మరి ఈయన చేసిన నేరం ఏంటండి? పిలాతు గారికి అర్థమైంది ఏంటంటే యేసు ప్రభు మీద అనేక నేరాలు మోపగా ఆయనకి అప్పచెప్పినటువంటి నేరము ప్రభు మీద మోపబడిన అభియోగం ఏంటంటే ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడండి అని చెప్పారు గనక యూదుల రాజు అని రెండు కలిపి పరిశుద్ధాత్మ తండ్రి పిలాతు ద్వారా ఒక చక్కటి మాట రాయించారు. ఏంటండి ఆ మాట అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అనండి అందరూ ఒకసారి. యేసు అనే అలాగున ఆ బోర్డు మీద రాయబడింది. ఇది ఒక ప్రవచనముగా, ఇదొక సందేశంగా, ఇది ఒక దైవ చిత్తముగా దేవుడు ఆ పేరును రాయించారు. ఆ పేరేం చెప్తుందంటే అమ్మా ఈయనే యేసు, ఈయనే రాజు అని ఏం చెప్తుందంటే ఆ బోర్డు ఎవరనుకుంటున్నారు? ఈయనే అభిషిక్తుడు, ఈయనే మెస్సయ్య అయి ఉన్నాడు గనుక ఆ వ్రాత ఏం చెప్తుందంటే సిలువలో వేలాడినటువంటి ఎవరినైతే మీరు చూస్తున్నారో ఆయనే మెస్సయ్య, ఆయనే అభిషిక్తుడు, ఆయనే దైవ కుమారుడై ఉన్నాడు అని ప్రకటన చేస్తా యేసు ఈయనే అని ఈ రోజున ప్రకటిస్తుంది. దానికి సాక్ష్యము ఈ సిలువే. ఈ సిలువే సాక్ష్యము. ఎందుకంటే ప్రవక్తలైన వారు ఆయన జన్మించక ముందే ఆయన ఎక్కడ జన్మిస్తారో, ఎక్కడ పెరుగుతారో, ఏం చేస్తారో వాగ్దానములన్నీ కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఇదిగో ఈ సిలువలో నెరవేరిని గనక ఈ సిలువే సాక్ష్యము అని ఆ యొక్క బోర్డు తెలియజేస్తుంది. ఆయన అధికారై ఉన్నారు, ఆయన సర్వాధికారై ఉన్నారు గనక ఆయన యొక్క ఘనతను చూడండి, ఆయన యొక్క రాజ్యమును చూడండి, ఆయన రాజు అయి ఉన్నాడు గనక ఆయన అధికారమును చూడండి, రాబోతున్న జయాన్ని చూడండి అని యొక్క వ్రాత లేక ఆ బోర్డు యేసు ప్రభుని గురించి సాక్ష్యమిస్తుంది. ఈ రోజున ఆ వ్రాత దగ్గరికి మనం వెళ్ళినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నట్లుగా 3 భాషల్లో ఆ యొక్క పేరును రాశారు. ఏంటండి 3 భాషలు? ఒకటి వారు గ్రీకు భాషలో రాశారు, రెండోది లాటిన్ భాషలో రాశారు, మూడోది హెబ్రీ భాషలో రాశారు. మీరు రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగ్గానే అనౌన్స్మెంట్ ఇంగ్లీష్ భాషలో వస్తుంది, తర్వాత హిందీలో వస్తుంది, ఆ తర్వాత తెలుగులో. ఎందుకమ్మా 3 భాషలు? ఇంగ్లీష్ భాష అంటే ఎవరి భాష? ప్రపంచ భాష, ప్రపంచంలో అందరూ మాట్లాడే భాష ఆ యొక్క ఇంగ్లీష్ భాష కనుక ఇంగ్లీష్లో ఆ అనౌన్స్మెంట్ వస్తుంది. మరి హిందీ భాష ఎందుకు? హిందీ ఎవరి భాష? మన దేశం యొక్క రాజభాష ఉన్నది గనుక ప్రభుత్వం యొక్క భాష గనక హిందీ భాష మన యొక్క రాష్ట్ర భాష గనక దేశ భాష గనక హిందీలో వారు చెప్పడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ తెలుగులో ఎందుకు చెప్తారంటే మనందరం కూడా లోకల్గా మాట్లాడుకునే మన రాష్ట్ర సంబంధించిన భాష చెప్పండి, ఏ భాష అమ్మా? తెలుగు భాష. అలాగే యేసు ప్రభు కాలంలో కూడా ప్రపంచ భాష ఎదురా అంటే గ్రీకు భాష ఉన్నది. అలాగే రోమీయులు ప్రభుత్వం ఆ కాలంలో ఏలన పాలన చేస్తుంది కనుక ఆ రోమా ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ భాష ఏంట్రా, రాజభాష ఏంట్రా అంటే వారు లాటిన్ భాష మాట్లాడేవారు. అది రెండో భాష. మూడోదిగా హెబ్రీ భాష. ఇది ఇజ్రాయెల్ రాజ్యం గనక లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా హెబ్రీ భాషలో మాట్లాడేవారు గనక అది హెబ్రీ భాష. అలాగున అందరూ చదువునట్లుగా యేసు ప్రభువే ఆ పస్కా బలి పశువు అయి ఉన్నాడు. నిర్గమాకాండములో ఎలాగైతే పస్కా పశువు వధించబడిందో అదే పస్కా సమయానికి అదే పస్కా పండుగలో నిర్దోషమైన గొర్రెపిల్లగా యేసు ప్రభు ఎలా చనిపోయారో చూడండి అని అందరికీ ప్రకటన చేయడానికి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి యూదులైన వారందరూ పస్కా పండుగ రాగా వారందరూ చదువునట్లుగా వారందరికి అర్థమయ్యే భాషల్లో గ్రీకు భాష వేదాంత సంబంధమైన మేధావుల భాష ఉన్నది.
గ్రీకు దేశములో ఆ కాలంలో పండితులు, రచయితలు, కవులు, శిల్పకారులు అందరూ గనులైన వారు ఉండేవారు. అలాంటి మేధావుల యొక్క భాషలో, గ్రీకు భాషలో రాయబడింది. లాటిన్ భాష అనగా గవర్నమెంట్ అధికారము, రాజభాష గనక ఆ భాషకు సంబంధించిన పేరు అక్కడ రాయబడింది. అలాగే వాడుక భాష, దైవ జనాంగమైన ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన భాష ఈ యొక్క హెబ్రీ భాష గనక, ఆ దేవుని గ్రంథం రాయబడినటువంటి వ్రాతలన్నీ ఆ భాషలో ఉన్నాయి గనక ఆ భాషలో రాయబడింది. ఈ వ్రాత ఏమి చెప్తుందంటే, ఓ గ్రీకులైన వర్లారా, గ్రీకు మాట్లాడే ప్రపంచం వర్లారా, మీ మేధావి కంటే, మీ జ్ఞానము కంటే యేసు ప్రభు యొక్క దైవ జ్ఞానమును సంపాదించండి అని ఆ వ్రాత చెప్తుంది. ఓ లాటిన్లో రాసిన వారులారా, ఈ గవర్నమెంట్ యొక్క భాష కంటే యేసు ప్రభువే పరలోక గవర్నమెంట్ అయి ఉన్నారు, ఆ గవర్నమెంట్కు లోబడండి అని ఈ యొక్క భాష చెప్తుంది. అలాగే హెబ్రీ భాష దేవుని ఆరాధించే వారలారా, నిజమైన దేవుని వైపు చూచి ఆయన వైపు ఆరాధించండి, ఆయన లేఖనానుసారంగా కార్యాలు చేస్తున్నారు, మీరు కూడా వాక్యానుసారంగా నడవండి అని మనందరికి కూడా బోధిస్తుంది. ఈ రోజున ఈ వ్రాతను గురించి మనందరం ధ్యానం చేసుకుంటున్నాం. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు. ఏమంటుందమ్మా వ్రాత? నజరేయుడైన యేసు అని చెప్తుంది. యేసు అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి గనుక ఆయన రక్షించేవాడు, ఆయన రక్షకుడు అని ఆ వ్రాత చెప్తుంది. ఆయన పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి, నరకము నుండి, విపత్తు నుండి, నీ సమస్యల నుండి రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆయన రక్షకుడమ్మా. ఆయన రక్షణ తీసుకొని రావడానికే ఈ సిలువలోకి వచ్చారు ఆయన. ఎందుకండి ఈ సిలువ శ్రమ అనిపిస్తున్నారు? ఇంత గాయాలతో, ఇంత శ్రమల మధ్య, ఇంత ఆవేదన మధ్య ఎందుకు వేలాడుతున్నాడు యేసు ప్రభు సిలువలో అంటే, మనందరికీ రక్షణ ఇవ్వడానికి, మనందరినీ కూడా వెళ్ళబోతున్నటువంటి నరకము నుండి తప్పించి నిత్య జీవములోనికి నడిపించడానికి ఆయన రక్షకుడిగా, రక్షణ పని మీద ఆ దేవాది దేవుడే ఈ రూపముతో ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు యొక్క ఉద్యోగము యొక్క పేరు ఈ యేసయ్యున్నది అని ప్రకటన చేయించింది. ఉద్యోగం పేరేంటండి? మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయనని డాక్టర్ అని పిలుస్తారు. ఆర్టీసీ బస్సు ఎక్కితే బస్సులో కండక్టర్ గారు అంటారు, నన్ను పాస్టర్ గారు అంటారు. గనుక ఇవన్నీ ఏం పేర్లు అంటే ఉద్యోగం యొక్క పేరు. డాక్టర్ అయినా ఆయన పేరు ఇంకోటి ఉంటుంది, కలెక్టర్ గారైనా ఆయన పేరు ఇంకోటి ఉంటుంది. ఆయన యేసు ప్రభు అనగా ఆయన దేవుడు, కానీ రక్షించే పని మీద వచ్చాడు గనక, రక్షించే పని మీద అభిషేకం పొందినవాడు గనక ఈ రోజును రక్షించడానికే ఆయన ఈ సిలువలోకి ఉన్నాడు అని వ్రాత మనందరికీ కూడా ప్రకటన చేయించింది. ఆయన రక్షకుడు మాత్రమే కాదు కానీ రాజు అయ్యున్నాడు అనడం. ఆయన రక్షకుడు మాత్రమే కాదు కానీ రాజు అయ్యున్నాడు. రాజు అనగా ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకి అధికారం ఉంది. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజు అయి ఉన్నాడండి. మరి సిలువలో ఉన్నాడు ఏంటండి? నిజమే, ఈ సిలువ ఆయన సింహాసనము. రక్షణ పని మీద వచ్చాడు గనక, ఒక గొప్ప పని మీద ఈ లోకానికి వచ్చారు గనక, పని మీద, ఉద్యోగం మీద వచ్చారు గనక, ఆ పని మీద ఉన్న ఈయన ఈ సిలువనే సింహాసనములోనికి ఎందుకు వచ్చారంటే, రాజుగా తన కార్యాన్ని నెరవేర్చి తన రాజ్యములో ఉన్న వారందరినీ కూడా రక్షించుకోవడానికి, నిత్య జీవాన్ని మనందరికి ఇవ్వడానికి ఆయన రాజుగా ఈ రోజున సిలువలోకి వచ్చారండి. ఆయన రాజు అయి ఉన్నాడు. రాజు అనగా తన ప్రజల యొక్క క్షేమమును, తన ప్రజల యొక్క ఆనందమునిచ్చేవాడు, ప్రజలందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు గనక ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికే ప్రభు మన మధ్యలోకి వచ్చారని అలాగన ఆ పై విలాసం మనందరికి కూడా తెలియజేస్తుంది. యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానించే దినాల్లో ఉన్న మనందరం కూడా ప్రభు యొక్క సిలువను నిదానించి చూచినట్లయితే, తరచి చూచినట్లయితే ఆ సిలువలో ఉన్న వ్రాతను గురించి మనందరం చెప్పుకుంటున్నాము. అమ్మ అందరు చెప్పండి. యూదుల రాజు అయినా, తర్వాత నజరేయుడైన యేసు. ఇది సిలువ పైన రాయబడినటువంటి వ్రాత ఉన్నది. ఈ వ్రాతను జాగ్రత్తగా చూచినట్లయితే 2 ప్రాంతాలు కనబడుతున్నాయి. ఆ వ్రాతలో ఒకటి దక్షిణ ప్రాంతం, ఒకటి ఉత్తర ప్రాంతము.
దక్షిణమున ఆ యొక్క యోదయ జిల్లా, ఉత్తరాన గలిలయ అనగా నజరేతు కనబడుతుంది. యూదులైన వారికి గలిలయ అలాగే నజరేతు, అలాగే యూదయ అనగా యెరూషలేం ప్రాంతం. యెరూషలేం అనగా లేక యోదయ అనగా యూదులైన వారందరికీ శ్రేష్టమైనది. నజరేత్ అనగా అసహ్యమైనది, నీచమైనది, మంచేదైనా రాగలదా అని నతానీయులతో మాట్లాడినట్లుగా ఆ యొక్క నజరేతుని తక్కువగా చూచేవారు. జాగ్రత్తగా కొన్ని మాటలు క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి యోదయ యెరూషలేం ప్రాంతమును, యోధా సంఘాన్ని, ఇక్కడ ఒక సంఘం ఉంది, యోధా సంఘం. ఈ శ్రేష్టత అనుకుంటున్న యోధా సంఘాన్ని రక్షించడానికి ఏదైతే తక్కువ అనుకుంటున్నారో, ఏదైతే హీనం అనుకుంటున్నారో, ఆ నజరేతులో నుండే ఈ రక్షకుడు వచ్చాడు. జాగ్రత్త, ఆయన రక్షించే పని మీద వచ్చారు. ఈ శ్రేష్టమైన సంఘాన్ని రక్షించడానికి అవసరమైన రక్షకుడు నజరేతులో నుండి వచ్చాడు అని ఆ యొక్క పై విలాసం లేక బోర్డు లేక వ్రాత మనందరికీ బోధించేదై ఉన్నది. కాబట్టి ఆయన జన్మకాలములో, జన్మదినాల్లో నజరేత్ అనే పేరు వినబడింది. ఇప్పుడు సిలువలో ఉండగా మళ్ళీ అక్కడ ఆ బోర్డులో ఏం పేరు వచ్చిందమ్మా? నజరేత్ అనే పేరు వచ్చింది. క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఈరోజు నీ స్థలములోకి వచ్చిన వాళ్ళరా జాగ్రత్తగా విందాం. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని అక్కడ రాయబడింది. ఏమండి, రాజు అంటున్నారు మీరు, రక్షకుడు అంటున్నారు మీరు, మరి రాజు అయితే ఏంటండి సిలువలో ఉన్నారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విన్నారా? సిలువలో ఒక ఆయన అంటారు కింద నుంచి, మరి నువ్వు నిజంగా యూదుల రాజు అయితే, నిజంగా దేవుడు అయితే మరి దిగిరా అని అంటున్నారు. మరి ఈయనేమో దిగిలేడు, దిగిరాట్లేదు, చేతులు కాళ్ళన్నింటిలో మేకులు ఉన్నాయి. ఇంకొక నేరస్తుడు అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించుంటున్నాడు, మరి రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఈయన రాజు ఎలాగవుతాడండి? ఈయన ఎలాగండి? ఈ బంధకాల్లో ఉన్నాడు కదా, ఆయన బయటికి రావట్లేదు కదా, ఈయన రాజు ఎలాగవుతాడు? సాతాను చేత ప్రేరేపించబడిన శాస్త్రులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు రాసిన వ్రాత మార్చండి అని వారందరూ కూడా అన్నారు. నేను రాసింది ఏదో రాశాను, మీరు వెళ్ళండి అని అలాగును ఆయన గద్దించేశాడు. ఒకసారి సిలువను మనందరం చూద్దాం. సిలువలో ఉన్న ఈ రాజాది రాజుగా ఉన్న యూదుల రాజు అయిన యేసు ప్రభుని ఒకసారి మనందరం చూద్దాము. ఆయన యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఏం పెట్టబడింది? ముళ్ళ కిరీటం. అదేంటిదండి? రాజుగారు అయితే రాజకిరీటం ఉండాలి కదా, ఈయన రాజు అంటున్నారు, మరి ముళ్ళ కిరీటం పెట్టారు. సాతాను అతని యొక్క ప్రేరేపణ ద్వారా, ఆ కాలములో ఉన్నటువంటి జనాంగము ద్వారా యేసు ప్రభు యొక్క తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారంటే, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన రక్షకుడిగా రక్షించే పని మీద ఈ లోకానికి వచ్చారు గనక పాపులెవ్వరూ తలంపులోకి రాకూడదు, ఏ రక్షణ కార్యం చేయాలని తలంపైన ఉండకూడదు అని చెప్పి ఆయన తలలోనికి ఆ ముళ్ళన్నిటిని కూడా గుచ్చివేశారు. శాపమునకు, పాపమునకు కారణమైనటువంటి గుర్తుగా ఉన్న ఈ ముళ్ళన్నిటిని కూడా, ఆదామా నిన్ను బట్టి నేల శపించబడినట్లుగా ఆ శాపమును, మన పాపమును ఆయన తన శిరస్సు మీద అలాగన భరించిన వారై మనందరి యొక్క తలంపు లేకుండా చెయ్యాలని ఆ ముళ్ళన్నిటితోటి ఆయన శిరస్సును గుచ్చివేయగా, యేసయ్య వైపు అలాగ చూచి ఈయన ముళ్ళ కిరీటం పెట్టుకుంటే రాజు ఎలాగవుతాడండి, ఏం కార్యం చేస్తారండి అని అనుకుంటున్న వాళ్ళరా ఒకసారి ఆయన మాట్లాడేది వినండి అంటుంది ఆ యొక్క ముళ్ళ కిరీటము. ఏమంటున్నారు? తండ్రి వీరేమి చేయిస్తున్నారో గనుక వీరిని, ఆయనకు పాపుల తలంపు లేకుండా, రక్షణ తలంపు లేకుండా చేయడానికి ముళ్ళతో గుచ్చేశారు. మీరు గుచ్చేశాం, ఇంకా ఆయన రక్షణ కార్యం చేయరు అనుకుంటున్నారు. కానీ ఆయన రాజు గనక ఖచ్చితంగా తన ప్రజలను ఎలాగ క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడో వినండి. రాజుగారి యొక్క లక్షణం ఇదే. తన ప్రజలందరినీ కాపాడుకోవడానికి, ప్రపంచమంతటిని కాపాడుకోవడానికి తండ్రి అని వరుసను బయలుపరిచారు. క్షమించు తండ్రి అని క్షమాపణ ప్రార్థన ద్వారా ప్రపంచమంతటిని కూడా తన రక్తముతో కడిగివేసి వారందరినీ కూడా క్షమించే కార్యాన్ని పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేసిన ఆ విజ్ఞాపనకర్త యొక్క టీవీ చూడండి. ఇది రాజు యొక్క లక్షణం అని ఆ ముళ్ళ కిరీటం చూపిస్తుంది.
ఆయన ముఖం ఏంటండి ఇలా అయిపోయింది? రాజుగారు అంటున్నారు పునరుద్ధానుడు అయిన తర్వాత, జయించిన తర్వాత ఆయన గనక రాజు అని పిలిస్తే అప్పుడు బాగుంటుందేమో. ఇప్పుడు ఏంటంటే ముఖమంతా దెబ్బలు, రక్తంతో అలాగైపోయింది, ముఖం చూడడానికి స్వరూపమైన సొగసైన లేని వాడుగా ఉన్నాడు అని అనుకుంటున్న వాళ్ళరా, ఒకసారి ఆయన ముఖమును చూడండి. ఎందుకు ఇలా చేశారనగా, ఇంకెప్పుడు ఎవరిని చూడకూడదు, వీళ్ళందరినీ రక్షించమని, వీళ్ళందరినీ కాపాడమని, అందరి క్షేమాన్ని కోరుకునే యేసయ్య ఎవ్వరికి ఆయన కనబడకుండా చేయాలని ఆయన ముఖం మీద కొట్టారు, ఆయన ముఖం మీద గుద్దారు, ఆయన ముఖం మీద చెంపదెబ్బలు కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఎవరిని చూడకూడదు, ఎవరు కనబడకూడదు నీకు అన్నట్లుగా ఆయన ముఖమంతటిని కూడా సొగసు లేకుండా, స్వరూపము లేకుండా చేశారు. అలాంటిది ఆయన ముఖం మీద అంత ఘోరంగా చేసి సిలువను మోయిస్తుండగా యేసయ్య ఆ ముఖముతోనే ఏడుస్తున్న స్త్రీలను చూచి, లూకాసు వార్త 23-27 అక్కడ రాయబడినట్లుగా, అమ్మా నా కొరకు ఏడవద్దు, ఎవరి కొరకు? కనుక మీ కొరకు, మీ పిల్లల కొరకు అలాగనే ఏడవండి. రాబోయే కాలములో, రాబోతున్న 70 సంవత్సరాల్లో ప్రళయం రాబోతుంది, మీ పిల్లలందరి యొక్క వధ జరగబోతుంది. టైటస్ అనే చక్రవర్తి కాలములో 3 లక్షల మంది యూదులు వధించబడి ఉన్నారు. రాబోతున్న కాలములో మీ పిల్లలందరూ కూడా వధించబడి ఉన్నారు. కనుక అమ్మా అందుకొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి, అందుకొరకు ఏడవండి, విజ్ఞాపన చేయండి, నా కొరకు కాదమ్మా అని ముందు చూపుగా ఆయన ముఖము ఎవ్వరికి కనబడకూడదు అనుకున్నారు. కానీ ఆయన ముందు చూపుతో తన ప్రజల యొక్క రాబోతున్న ప్రళయాన్ని వారందరికీ బోధించి, అలాగున రాజ మర్యాద చొప్పున, రాజ హెచ్చరికగా వారందరికి కూడా దేవుడి కార్యాన్ని జరిగించి వారందరికీ చూపించిన వారై ఉన్నారు. యేసు ప్రభు యొక్క చేతులు ఏంటండి? ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి అని మీరు అందరు కూడా అనుకొనొచ్చు. ఆ పై విలాసం ఏం చెప్తుందంటే, ప్రభు చేతులు ఎందుకు కొట్టారంటే, ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసి అందరినీ దీవించారు. కుష్టి వ్యాధిగ్రస్తులైన వారిని, భయంకరమైన జబ్బు కలిగిన వారిని ఆయన ముట్టుకొని బాగు చేశారు. చిన్నపిల్లలను ఎత్తుకొని ఆయన కౌగిలించుకున్నారు, అందరినీ దీవించారు. ఇక దీవించకూడదు, ఇక ముట్టుకోకూడదు, ఇక్కడ స్వస్థపరచకూడదు అని చెప్పి ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టి, అలాగని ఇంకా కదలకూడదు చేతులు అని అలాగను వారు చేశారు. అయినా సరే ఒకసారి ప్రభు వైపు చూడండి, ఆయన హస్తములను వారు అలాగా కదలనీయకుండా, ముట్టుకోకుండా, దీవెనకరంగా ఉండకుండా అలాగూ వారు చేశారు. కానీ ఆయన సిలువలో చేయించిన కార్యం చూడండి. పరలోకములో ఉన్న తండ్రిని, భూలోకములో ఉన్న మానవులైన వారిని, ఓ మానవులైన వారులారా, పరలోకములో ఉన్న దేవుడు మీ తండ్రి అయి ఉన్నాడు, మీరు ఆయన పిల్లలై ఉన్నారు. గనుక నా రక్తము చేత కడగబడిన వారులారా, దేవునికి మనిషికి అడ్డుగా వచ్చింది పాపమే. ఈ పాపం అనే గోడను నేను తెంచేశాను గనక, ఈ అడ్డుతెరను తీసేశాను గనక ఇప్పుడు మీరు పరిశుద్ధులైపోయారు. పరలోకములో ఉన్న దేవుడు మీ తండ్రి అయి ఉన్నారు గనక, తండ్రి యొద్దకు రావడానికి పాపము లేనటువంటి మీరందరూ, రక్తముతో కడగబడిన మీరందరూ పరిశుద్ధులు గనక తండ్రి యొక్క సముఖములోనికి రండి అని అందరినీ ఒక చేత్తో పట్టుకొని, పరలోకములో ఉన్న తండ్రి, వీళ్ళు నీ బిడలయ్యా, వీళ్ళందరూ పాపం వలన దూరమైపోయారు, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారని దేవుణ్ణి, మానవులను ఇద్దరిని కలిపేసి ఈ గొప్ప మధ్యవర్తిత్వము, ఈ గొప్ప సమాధాన కార్యాన్ని సమాధానకర్త అయిన యేసయ్య ఆయన చేసిన కార్యం చూడండి అని ఆ పై విలాసము వ్రాత మనందరికీ చూపించేదై ఉన్నది. చేతులు కొట్టేశామనుకుంటున్నారు కానీ దేవుని, మనిషి ఇద్దరు చేతులు కలిపేశారు. ఆయన ఇంత గొప్ప రాజు ఎక్కడైనా ఉంటారా అని ప్రకటిస్తుంది. ఆయన శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నది, ఆయన శరీరం అంతా గాయాలైపోయాయి. ఏంటండి ఈ రూపము? గాయాలతో ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. నిజమే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. గనుక 53వ యెషయా గ్రంథ అధ్యాయం 5వ వచనములో అలా కనబడుతున్నట్లుగా ఆయనకు మనందరికీ స్వస్థత ఇవ్వడానికి, నా బిడ్డలందరూ స్వస్థపడాలంటే, నా బిడ్డలందరూ గాయాలు తగ్గిపోవాలంటే, నా బిడ్డలందరూ కూడా బాగవ్వాలంటే ఎన్ని దెబ్బలు కొడతారో దున్నేవారులారా దున్నండి అన్నట్లుగా తన వీపును అప్పచెప్పి అలాగన ఓర్చుకున్న ఆ యొక్క రాజ టీవీని చూడండి. తన శరీరం అంతా గాయాలు చేపించుకొని మనందరికీ స్వస్థతనిచ్చిన గొప్ప రాజు అయ్యున్నాడు అని ప్రకటన ఆ వ్రాత ద్వారా మనందరికీ చూపించేదై ఉన్నది. అలాగే ఆయన ప్రక్కలో బల్లెపు పోటు. ఏంటండి గుచ్చేశారు?
బళ్ళెముతో అలా గుచ్చేశారు అనుకుంటున్న వాళ్ళరా, మనందరినీ కూడా, ప్రపంచంలోని వారందరినీ కూడా తన ప్రక్కకు చేర్చుకోవడానికి ఆయన చేసిన ఆ రాజకార్యాన్ని చూడండి. ఇలా గాయాలు చూస్తున్నారు కానీ బహిరంగానికి గాయమే కానీ ప్రపంచమంతటిని కూడా ఆయన తన ప్రక్కకు చేర్చేసుకున్నారు. ఆయన సంఘం ఆయన ప్రక్కకు వచ్చేసింది. ఇంతకంటే కార్యం కావాలండి అని ప్రకటన జరుగుతుంది. ఆ పై విలాసము యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు ఏం చెప్తుందంటే, ఆయన పాదాలు ఏంటండి మేకులు కొట్టేశారు, కదలనీయకుండా చేశారు అని అనుకుంటున్నారే మీరు? ఆయన పాదాలు తిరిగి తిరిగి సేవ చేశాయి. ఇక తిరగడానికి వీల్లేదు, సేవ చేయడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు అనుకుంటా పాదాలన్నింటినీ కూడా మేకులు కొట్టిన వర్లరా ఒకసారి నిదానించి చూడండి. ఏం కనబడుతుందంటగా, ఆయన ప్రక్కనున్న దొంగను నేడే నీవు నాతో కూడా వచ్చే పరలోకానికి, పరదేశకు తీసుకెళ్ళిపోతున్నారు. కాళ్ళలో మేకులు కొట్టాం, ఇంక ఆగిపోయింది ఈ రక్షణ కార్యం అని అనుకుంటున్నారేమో. ఒక దొంగను ఆయన తీసుకొని ఆ యొక్క దొంగను దొరగా మార్చి పరలోక రాజ్యానికి, ఆ యొక్క పరదేశులకు ఆయన ఎలా తీసుకెళ్ళిపోతున్నారో చూడండి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏవై ఉన్నారో అని ఆ పై విలాసము మనందరికి కూడా ప్రకటన చేస్తుంది. యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు గనుక ఆయన యొక్క రూపమంతా కూడా రాజలక్షణాలే కనబడుతున్నాయి. ముళ్ళ కిరీటం అనుకుంటున్నారేమో, ఆ ముఖమును చూచి ఏంటిది అనుకుంటున్నారేమో, ఆయన శరీర గాయాలను చూసి, ప్రక్కలో బల్లెపోటును చూసి, ఆయన చేతులు కాళ్ళలో కొట్టబడిన ఆ మేకులను చూసి అనుకుంటున్నారు ఇది దేవుని యొక్క చిత్తము. భూలోకములోని మనిషిని పరలోకములోని దేవునికి, భూలోకానికి పరలోకానికి సంబంధం కలపడానికి, ఆయన జీవమును అందరికి ఇవ్వడానికి, ఆయన సత్యమును అందరికి ప్రకటించడానికి, ఆయన మార్గమును చూపడానికే ఈ సిలువలోకి వచ్చి ఇంత గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తున్న వారై ఉన్నారు. ఆ పై విలాసం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు యొక్క జన్మకాలములో యేసు ప్రభుని గురించిన ఒక ప్రశ్న ఆ కాలములో వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానులైన వారు పుట్టినప్పుడు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారు. అక్కడ ప్రశ్న జవాబు ఏంట్రా అంటే, సిలువలో వేలాడుతున్నటువంటి ఈ యొక్క బోర్డు ఏం చెప్తుందంటే, ఈ వ్రాత ఏం చెప్తుందంటే, ఆ ప్రశ్నకు జవాబు ఇదిగో నజరేయుడైన యేసు, యూదుల రాజు అయినా. మీరు వెతుకుతున్నారు కదా రాజు ఎక్కడని, ఆ ఎదుగుతున్న రాజు ఎవరంటే ఈయనేనండి, యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు, ఈయనే అని చూపించింది. జన్మకాలములో యేసు ప్రభు రాజు అయి ఉన్నారు. అమ్మ చివరి మరణకాలంలో కూడా ఆయన ఏమై ఉన్నారు? రాజు అయి ఉన్నారు. గనుక యేసు ప్రభు ఆయన రాజు అయి ఉన్నారు. బైబిల్ మిషన్ని వ్రాత ఈ రాజమండ్రి ప్రాంతంలో దేవుడు రాసి చూపించారు. ఆయన వ్రాతను రాసి దేవదాసయ్య గారిని ఏమని పిలిచారంటే, ఆయన యువరాజు వలె, సైన్యమునకు యువరాజు వలె బయటికి రమ్మని పిలిచారు. అంటే మన దేవదాసయ్య గారికి ప్రభు పెట్టిన పేరేంటి? యువరాజు అని పెట్టారు. యేసు ప్రభు రాజు అయినట్లయితే, దైవజనుడు యువరాజు అయినట్లయితే, అమ్మ మనందరం కూడా మన 7వ ప్రెసిడెంట్ అయ్య గారు సెలవరాజయ్య గారు, బేతేలు గృహము సెలవరాజయ్య గారి యొక్క కుమారుల యొక్క మిషన్లో మనందరం కూడా ఉన్నాం. మన హెడ్ క్వార్టర్స్ గుంటూరు అయి ఉన్నది. గనుక ఆ యొక్క యేసు ప్రభువే ఆయన రాజుగా, మన తండ్రి గారైన దేవదాసయ్య గారిని యువరాజుగా, సెలవరాజయ్య గారి యొక్క కుటుంబ సభ్యులంగా, ఇంకా చెప్పాలంటే ఈ రాజ మహేంద్రవరము, ఇది కూడా రాజు మందిరమే. ఈ మహేంద్రవనములోకి వచ్చిన మనందరం కూడా యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాజుగా రాబోతున్నారు. 1000 ఏండ్ల పరిపాలనలో రారాజుగా పరిపాలన చేయబోతున్నారు. గనుక అట్టి మిషన్లోకి వచ్చిన మనందరం కూడా రాజాది రాజు బిడ్డలమై ఉన్నాం, రాజుల మిషన్ అయి ఉన్నాం, మనందరం కూడా గనులై ఉన్నాము. గనక యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అని ఆ పైవిలాసము ప్రభు యొక్క రక్షణను గురించి, ఆయన రాజ్యమును గురించి, రాజరికమును గురించి ఎలా ప్రకటన చేస్తుందో బైబిల్ మిషను యొక్క టీవీని చూడండి, బైబిల్ మిషన్ యొక్క అధికారమును చూడండి, బైబిల్ మిషన్ యొక్క
సౌభాగ్యమును చూచి ఏ రీతిగా మిషన్ అంతా కూడా రూపాంతరం చెంది ఈ యొక్క మిషన్ యొక్క రూపము గొప్పగా మార్చబడి మనందరం కూడా దేవరాజపుత్రులమై ఆయన మహిమ కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయుత్తపడగలిగిన కృప ధన్యత తండ్రి మనందరకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడివైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి మేమందరము నాయన ఘనమైన మిషన్లో కూర్చుండగా ఆ పరలోక ఘనతకు తగినట్లుగా మేమును ఘనమైన కార్యాలు చేయగల కృప దయచేయండి. మా దేవుడు గనుడు, మా దైవజని కార్యాలు ఘనమైనవి. ఇప్పుడు బైబిల్ మిషన్ వారు కూడా అదే వరుసలో ఎంత ఘనముగానైనా ఈ మహాసభలను జరిగించుండగా ఘనతనొందుతున్న తండ్రి నీ స్తోత్రములు. స్తుతికి పాత్రుడైన తండ్రి, మేమందరం నిన్ను ఘనపరచడానికి, మా దైవజన్ని అయినా ఎత్తి చూపించడానికి ఈ సభలు నిర్వహించుండగా నీ ఆత్మశక్తితో నింపి మమ్మల్ని వాడుకోనండి. విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేయండి. ఈ ప్రాంతంలో ఉన్న బైబిల్ మిషన్ యొక్క సేవంతటిని కూడా మరింతగా వృద్ధి చేయండి. ప్రతి సేవకుని తండ్రి ఘనమైన మిషన్లో ఉన్నాము, ఇంత ఘనంగా కార్యాలు జరుగుతున్నట్లుగా మేమందరమునైనా గొప్ప గొప్ప పరిచయం చేసి గనుడైన ప్రభుని ఘనపరిచి ఆయుత్తపరచగల కృప దయచేయండి. మా మధ్యకు నడిపించిన ప్రెసిడెంట్ అయ్యగారిని బట్టి నీకు స్తోత్రములు, అమ్మగారిని బట్టి నీకు కృతజ్ఞతలు, బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. కుడి వచ్చిన వారందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి వర్ధల చేయమని నాయనా, ఈ సభల కొరకు నిలబడిన సెక్రటరీ గారిని, అలాగనే ప్రభు జాయింట్ సెక్రటరీ గారులను, గవర్నింగ్ బాడీ సభ్యులను, పెద్దలను, యాజకులను, పనివారులను అందరినీ కూడా దీవించమని ఆశీర్వాదకర్త అయిన త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారమ్మా అందరికీ మరణాత.